అదేంటో మరి బ్రెడ్తో ఏం చేసినా సరే పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి ఇష్టంగా తింటారు. అలా ఒక్కసారి బైట్ చేయగానే మధ్య మధ్యలో ఆ చీజ్ ఆ స్పైసెస్ తగులుతుంటే ఎంత బాగుంటుందో తింటుంటే. బ్రెడ్తో ఏ రెసిపీ చేసినా సరే మీరు బ్రౌన్ బ్రెడ్ కానివ్వండి లేదా మల్టీగ్రెయిన్తో కూడా బ్రెడ్ వస్తుంది, దాంతో అయితే కనుక పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చీజీ గార్లిక్ బ్రెడ్ అండి. ఈ గార్లిక్ బ్రెడ్కి మనకి మిల్క్ బ్రెడ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది, బట్ మేము రెగ్యులర్గా తినేది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అనమాట. సో అందుకోసం అనేసి అదే తీసుకొచ్చాము. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే కనుక ఇప్పుడు మన క్వాంటిటీ మనం చేసేదంతా కూడాను ఫుల్ ప్యాకెట్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక 10 ఎల్లిపాయలను అయితే తీసుకోవాలండి. తీసుకొని వాటిని చాలా వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. లేదు అంత సన్నగా చాప్ చేసుకోలేము అనుకుంటే చాపర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి, వీలైనంత సన్నగా అనమాట. లేదు అంటే కనుక తినేటప్పుడు అది హెవీగా పెద్ద పీసెస్ అనుకోండి, తినేటప్పుడు తగులుతుంటే ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయలేమన్నమాట. సో సన్నగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఇంత సన్నగా చాప్ చేసుకోవాలి అన్ని పీసెస్ అనమాట. ముందుగా దాన్ని ఫస్ట్ మీకు అంత సన్నగా కావాలి అంటే ఫస్ట్ ఎల్లిపాయని మిడిల్లో హాఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకుంటే మనకి సన్నగా వస్తుందన్నమాట పీస్ అనేది. సో అన్నీ ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చాక్తో ఒక్కసారి ప్రెస్ చేసామనుకోండి, ఎక్కడైనా మనకి లావుగా ఉన్న పీస్ ఏదైనా ఉంటే అది కూడా స్మాష్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇలా అంతా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని చాక్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్కడైనా లావుగా ఉన్న పీస్ అనేది మంచిగా మళ్ళీ సన్నగా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా సన్నగా చేస్తేనే టేస్ట్ అనేది బాగుండదు. లావు పీసులు అయితే తినేటప్పుడు లావుగా తగిలి అసలు ఇంకా వెల్లుల్లి ఇంకా అంటే తినలేమన్నమాట. సో అందుకోసం అనేసి మెయిన్ వచ్చేసి ఈ బ్రెడ్కి గార్లిక్ బ్రెడ్కి సన్నగా చాప్ చేసుకోవటమే మెయిన్ అనమాట. ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఈ ఎల్లిపాయలు గోల అయింది అనుకుంటారా, అంతే. మనం తీసుకుంటుందే గార్లిక్ బ్రెడ్ కాబట్టి గార్లిక్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా అంతేనండి, ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో చూడండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా అలా మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పిల్లలకైతే కనుక అసలు గార్లిక్ బ్రెడ్ అంటే అదేంటో మరి బ్రెడ్తో ఏం చేసినా సరే తెగ ఇష్టపడతారు, ఎంత చేస్తే అంత తింటారనమాట, నో అని చెప్పరు. మనకి ఇక్కడ బటర్ ప్యాకెట్ వచ్చేసి హాఫ్ బటర్ అయితే పడుతుందండి. ఈ ఫుల్ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, హాఫ్ పడుతుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి దాంట్లో ఒక 40% తీసుకొని నేను దాన్ని కలిపి మొత్తం కూడా ఎల్లిపాయలు ఏవైతే మనం తీసుకున్నామో అవి. సో చూడండి బటర్ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసేయాలి. మనం ఎప్పుడైతే మనం రెడీ చేసుకుందాం అనుకుంటామో అప్పుడే దాన్ని బయట పెట్టేసుకుంటే ఒక 1 అవర్ తర్వాత చాలా ఈజీగా బటర్ అనేది వచ్చేస్తుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి ఇలా చేసిన తర్వాత మనం బటర్లో గార్లిక్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసాం కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో గార్లిక్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ బటర్కి బాగా పడుతుందన్నమాట. తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. సో బాగా కలుపుకోండి. అట్లీస్ట్ 5 to 10 minutes ఖచ్చితంగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే టేస్ట్ బాగుంది. ఇందాక ఒక 40% వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 10% అనమాట. ఓవరాల్గా బటర్ ప్యాకెట్లో ఏదైతే ఉంటుందో 50% అయితే పడుతుందండి. సో చూడండి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి బటర్కి రాసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. దీంతో బాగా వస్తుందండి. మీ దగ్గర ఇది కనుక ఉంటే కనుక దీంతోనే ట్రై చేయండి. బ్రెడ్కి ఈ బటర్ని స్ప్రెడ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఎంత ఈజీగా వస్తుందంటే అంత ఈజీగా వస్తుంది. ఇది రెసిపీ అయితే కనుక చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ మనకి 5-10 minutesలోనే అయిపోతుందండి. జస్ట్ మనకి ఏంటి అంటే అక్కడ గార్లిక్ని కానీ అలాగే కొత్తిమీరని కానీ చాలా సన్నగా చాప్ అదే మనకి పని, ఇంకంతకంటే ఏమీ లేదనమాట. సో మనం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగానే ఫ్రీజర్లోంచి బయట పెట్టేశారనుకోండి బటర్, మీకు ఒక 1 అవర్ తర్వాత మీరు చేసుకుంటే ఒక 5-10 minutesలో అయిపోతుంది. సో లోపల స్పైసీకి నేను వచ్చేసి ఉప్పు, కారం, గరం మసాలా అలాగే ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వాటన్నిటిని కూడా కలిపేసి ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో బటర్ని అది ఈ విధంగా ఒక సైడ్ అనేది అప్లై చేసుకోవాలి. బ్రెడ్కి ఒక సైడ్ అప్లై చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి మనం చీజ్ పెట్టుకోవాలన్నమాట. అసలు ఆ చీజీ గార్లిక్ బ్రెడ్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. యాక్చువల్గా ఇది మీరు ఒకసారి కనుక మిల్క్ బ్రెడ్తో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఫస్ట్ టైం తినేటట్లయితే కనుక బ్రౌన్ బ్రెడ్ వద్దండి,
రెగ్యులర్గా తింటాము అంటే కనుక పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అయితే కనుక మిల్క్ బ్రెడ్తో తింటేనే చీజీ గార్లిక్ బ్రెడ్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను చీజ్ పెట్టాను, దానిపైన మనం ఏదైతే నేను స్పైసెస్ యాడ్ చేశానో వేసేసుకోవాలండి. ఇది మళ్ళీ లేకపోతే అంత టేస్ట్ బాగోదనమాట. ఆ స్పైసీనెస్ తగులుతుంటుంటేనే మనకి బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కానివ్వండి, ఓరిగానో, గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నదనమాట. సో ఈ విధంగా నేనైతే కనుక శాండ్విచ్ మేకర్లో అయితే పెట్టేశానండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. శాండ్విచ్ మేకరు తీసుకోవడం ఈజీగానే ఉంటుంది, క్లీన్ చేయడం చాలామంది కష్టం అనుకుంటారు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను వీడియో అనేది ప్లేస్ చేస్తానండి. సో మనకి ఇక్కడ లింక్ కనిపిస్తూనే ఉంటుంది, పైన కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒకసారి ట్యాప్ చేశారంటే కనుక నేను శాండ్విచ్ మేకర్ని ఎలా క్లీన్ చేయాలి, ఈజీ వే అనమాట. చాలా అంటే చాలా ఈజీ, ఏదేదో మనం యూజ్ చేయక్కర్లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది శాండ్విచ్ మేకర్ని క్లీన్ చేయడం అనేది. మనం ఫస్ట్ మరి శాండ్విచ్ మేకర్లో ఎంతసేపు ఉంచుకోవాలనే కదా మీ డౌట్. సో చూడండి, అక్కడ శాండ్విచ్ మేకర్లో మనం 2 బ్రెడ్స్ పెట్టాం కదా, 2 శాండ్విచ్లు అనేది, మరి ఇంకొక 2 శాండ్విచ్లు మీరు రెడీ చేసుకునేసరికి కరెక్ట్గా టైం సరిపోతుందండి. ఈ 2 ప్రిపేర్ చేసుకునేసరికి ఇదైతే అయిపోతుంది. సో చూడండి, చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అప్పుడప్పుడు ఒకసారి టేస్ట్ చూపించండి, ఇష్టంగా కూడా తింటారు. చీజీ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంట్లో ఉండి విండో షాపింగ్ని ఎంజాయ్ చేయడం మీకు ఇష్టమా? అలా అయితే స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.